మున్సిపల్ ఎన్నికల ఓట్ల నేపథ్యంలో సూర్యాపేట పట్టణంలో 25వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి కోడి శిరీష పోలింగ్ బూత్ ముందు ఆందోళన చేపట్టారు. ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన నన్ను పోలీసులు లోనికి అనుమతించట్లేదని, వేరే పార్టీ అభ్యర్థులను పలుమార్లు లోపలికి బయటకు అనుమతిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు మద్దతుదారులతో కలిసి పోలింగ్ బూత్ ముందు కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు కావాలని మమ్మల్ని అనుమతించట్లేదని, పోలీసుల వైఖరి నశించాలి అంటూ ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ కొద్దిసేపు స్వల్ప ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మున్సిపల్ ఎన్నికల ఓట్ల నేపథ్యంలో సూర్యాపేట పట్టణంలో 25వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి కోడి శిరీష పోలింగ్ బూత్ ముందు ఆందోళన చేపట్టారు. ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన తనను లోనికి పోనివ్వకుండా ఇతరులను లోనికి పోనిస్తున్నారంటూ ఆమె ఆందోళన చేపట్టారు. ఇక పోలీసుల వైఖరికి సంబంధించి వారంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి దృశ్యాల్ని మనం 4 సైడ్ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి అక్కడి నుంచి మా ప్రతినిధి శంకర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శంకర్, అసలు మొత్తంగా ఏం జరుగుతోంది అక్కడ? ముందుగా సూర్యాపేట జిల్లాలో మొత్తం 5 మున్సిపాలిటీలో మొత్తం 141 వార్డులకు గాను 2,26,586 మంది ఓటర్లకు గాను 372 పోలింగ్ కేంద్రాలు అయితే ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసింది. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో అయితే 48 వార్డులకు గాను 1,08,848 మంది ఓటర్లు. వీళ్ళకి 165 పోలింగ్ కేంద్రాలు అయితే అధికారులు ఏర్పాటు చేశారు. అయితే సూర్యాపేట జిల్లాలో మొత్తం 5 మున్సిపాలిటీలో 141 వార్డులకి 4 వార్డులు అందులో ఏకగ్రీవం కాగా 137 వార్డులకి పోలింగ్ నిర్వహణ అధికారులు అయితే ఏర్పాటు చేశారు. అయితే మొదటి నుంచి గీత ఈ రోజు 7 గంటల నుంచి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగిన గానీ సూర్యాపేట జిల్లాలో అక్కడక్కడ కొంత స్వల్ప ఉద్రిక్తత పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. ముఖ్యంగా 25వ వార్డు స్వతంత్ర అభ్యర్థి కోడి శిరీష శివ యాదవ్ అయితే ఏదైతే స్వతంత్ర అభ్యర్థి ఉన్నాడో, ఏదైతే మిగతా పార్టీలు పలుమార్లు లోపలికి బయటికి అనుమతిస్తున్నారు, కానీ ఒక స్వతంత్ర అభ్యర్థిగా నన్ను లోపలికి పోనీయడానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో అక్కడ తన అభ్యర్థులతో సొంత కుటుంబ సభ్యులతో అక్కడ ధర్నా చేసే పరిస్థితి ఏర్పడింది. దీంతో పోలీసులకి అదే విధంగా అభ్యర్థులకి మధ్య తోపులాట ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో అక్కడ కొద్దిగా స్వల్ప ఉద్రిక్తత కొనసాగుతున్న క్రమంలోనే మిగతా అధికారులు వచ్చి అక్కడ నచ్చజెప్పడంతో మళ్ళా తిరిగి తన అభ్యర్థిని లోపలికి పంపడంతో కొద్దిగా గొడవ అయితే సద్దుమణిగిందనే చెప్పుకోవచ్చు. దీంతో అక్కడ ఇదే విధంగా ముఖ్యంగా పోలీసు వైఖరి నశించాలి, అదే విధంగా ప్రభుత్వ వైఖరి వహించాలని నిరసనకారులు అయితే పెద్ద ఎత్తున కొద్దిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడే పరిస్థితి అయితే ఇక్కడ కనపడింది. ఏదేమైనా కానీ ఇక్కడ సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అయితే కొంత అక్కడక్కడ మొదటి నుంచి అయినా కానీ కొంత ప్రశాంతమైన వాతావరణం పోలింగ్ జరిగినా కానీ కొన్ని దిక్కుట్ల ఎక్కడైతే టఫ్ సిచ్యువేషన్ ఉందో అక్కడ కొంతమంది కావాలని ఇట్లాంటి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడే విధంగా క్రియేట్ చేస్తారు అనేది ఇక్కడ అభ్యర్థులు అయితే తెలుపుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎస్ శంకర్, అంటే కొన్ని చోట్ల డబ్బులు పంచుతూ దొరికిపోయినటువంటి సంఘటనలు చూస్తున్నాం. మరికొన్ని చోట్ల ఈ విధంగా పోలింగ్ బూత్ లేక తమని అనుమతించట్లేదంటూ కొంతమంది అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాన్ని గమనిస్తున్నాం. అంటే చెదురుముదురు ఘటనలు అయితే అక్కడక్కడ జరుగుతున్నాయి. ప్రధానంగా ఈ ఘటనకి సంబంధించి అసలు ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి ఏం డిమాండ్ చేస్తున్నారంటే, దాదాపు టైం కూడా అయిపోయి వస్తుంది, ఓటు వేసేటటువంటి టైం కూడా, వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు శంకర్? ఎస్ కరెక్ట్. ఇప్పుడు ప్రస్తుతం అధికారులు చెప్తున్న ప్రకారం అయితే దాదాపు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అయితే 70% వరకు అయితే ఓటింగ్ శాతం నమోదైందని చెప్తున్నారు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులను అయితే ప్రభుత్వ అధికారులు కావాలని పోలీసులకు సొత్తు కాస్తున్నారు. వీళ్ళు కావాలని ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుస్తారనే నమ్మకం ఉంది కాబట్టి ఇలా కావాలని వాళ్ళని పలు మార్లు ఇబ్బంది పెట్టే గురి చేస్తున్న పరిస్థితి అయితే అభ్యర్థులు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా కానీ ఒక సమాజంలో భారత రాజ్యాంగం పట్ల స్వతంత్ర అభ్యర్థి ఎక్కడైనా స్వతంత్రంగా అతొక బ్యాలెట్ ఆయన అభ్యర్థిగా లోపలికి పోవచ్చు రావచ్చు అనేది ఆ అభ్యర్థి చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయినా కానీ పోలీసులకు ఆయనకి పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. తిరిగి మళ్ళా లోనికి ప్రవహించడంతో అక్కడ గొడవ అయితే సద్దుమణిగింది. రైట్, థ్యాంక్ యూ శంకర్. ఈరోజు వాడు స్వతంత్ర అభ్యర్థిని
వాటిలో అధికార పార్టీ దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి అన్న. కనీసం ఒక స్వతంత్ర అభ్యర్థి స్వతంత్రంగా పోటీ చేస్తుంటే ఓరలేని ఈ అధికార పార్టీ కుళ్ళుకుతో పోలీసుల అరాచకాలతోటి మమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తారు. కనీసం పోలింగ్ కేంద్రం పోవడానికి కూడా మాకు ఏజెంట్ ఫామ్ ఉన్నా కానీ మమ్మల్ని పోలీసు వెళ్ళారన్న. ఇంత దౌర్జన్యం ఉంటుంది అన్న. పోలీసు వాళ్ళకి మాకు ఇది ఎందుకు మరి ఇది పోలింగ్ వాళ్ళకి పనికిరాదు కదా. మరి ఎందుకు ఇది ఒక అభ్యర్థి పోవద్దు, అభ్యర్థి ఏజెంట్ కూడా పోవద్దు. ఎందుకు సార్ మరి ఇది ఇప్పుడు చేసే ఎలక్షన్ కమిషన్ ఉన్నది ఎందుకు? మాకు స్వతంత్రం లేదా? చేయకూడదా? ఇంత బెదిరింపు రాజకీయాలా? ఇంత కుదురు వల్ల మేము ఎటు పోతే మమ్మల్ని బెదిరించుడు, మా వెనకంగా రౌడీ ముక్కలను తిప్పడం. మేము బతకాలన్నా చావాలని మీకు చెప్పండి మీరే. ఇక నాకు రేపు ఏదైనా జరిగితే మాత్రం అధికార పార్టీదే ఇక్కడ ఉన్న నాయకులతో చెప్తున్నా. నైట్ నా బెల్లం భీమ్ తిరగడం కింద పడేది. ఈ పోలీసులు ఉరికిచ్చి మొత్తం గంజాయి బాధ్యత తిప్పించుకోండి.